గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ భరోసా. సివిల్ సర్వీసెస్ అదేవిధంగా గ్రూప్ 1 లాంటి ఈ పరీక్షలు సాధించాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. సో కొత్తగా చూసేటటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సివిల్స్ గ్రూప్ 1 లాంటివి సాధించాలంటే ముందు అసలు సివిల్స్ గ్రూప్ 1 పరీక్షల గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ దేశంలోని అతిపెద్ద ఎగ్జామ్, ఇక దీన్ని మించింది లేదు. అల్టిమేట్ ఎగ్జామ్ ఆఫ్ ది కంట్రీ, ద బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ అండ్ ఈజియెస్ట్. బిగ్గెస్ట్, టఫెస్ట్, ఈజియెస్ట్. బిగ్గెస్ట్ అంటున్నాం, టఫెస్ట్ అంటున్నాం, ఈజియెస్ట్ అంటున్నాం. దాని యొక్క స్ట్రాటజీ తెలిస్తే ఈజియెస్ట్, తెలియకపోతే టఫెస్ట్. సింపుల్ లాజిక్ అంతే. సో ఈ సివిల్స్ ఎగ్జామ్ వల్ల ఇక గ్రూప్ 1 లాంటి స్టేట్లో అత్యున్నతమైన ఉద్యోగాలు, టాప్ మోస్ట్ జాబ్స్ స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 మనకి మంచి మంచి జాబులు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ ఒకటే, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు సాధించాలంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇది కాంపిటేటివ్ వాళ్ళు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది అయినా బాగా గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువే, ఆ తక్కువలో కూడా గట్టిగా ఉంటారు. మరి వాళ్ళందరినీ మనం కంపీట్ చేయాలి, వాళ్ళందరినీ పోటీ పడాలి, వాళ్ళందరినీ మనం ఓడించాలి అంటే మనం కూడా మన స్థాయిలో, మన ప్రిపరేషన్లో, మన మన యొక్క ఆలోచన విధానంలో మార్పులు చేసుకొని ఎప్పటికప్పుడు మనం బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. మరి ఇది ఎట్లా ఈ గ్రూప్ 1లో? ఇది సింపుల్ లాజిక్ అండి. దీనికి చిన్న పిల్లల్లాగా, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలాగా మీరు వర్క్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గ్రూప్ 1 ఉంది, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. రెండు కూడా కొంచెం అటు ఇటుగా ఒకే కొంచెం దగ్గర టైంలో జరగబోతున్నాయి. సో ఈ గ్రూప్ 1 అయినా సివిల్స్ అయినా మీరు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఏ విధంగా అయితే చదవటం, రాయటం, కరెక్షన్ చేయించుకోవటం ఇవే చేస్తుంటారు. ఇదే కదా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంతా, ఇదే కదా స్కూల్లో కరిక్యులం అంతా ఇలాగే కదా ఉంటుంది. చదవటం, రాయటం, కరెక్షన్ చేయించుకోవటం, మూడు పద్ధతులు. మీరు కూడా మ్యాక్సిమం టైం చదవటం, కొంత టైం రాయడం, కొంత టైం కరెక్షన్ చేయించుకోవటం, అంటే టెస్ట్ సిరీస్ రాయడం. కాబట్టి చదవటం, రాయటం, చిన్నపిల్లలు అయితే ఏ విధంగా వాళ్ళు ఒక పాఠం నేర్చుకొని అది దాన్ని ఏ విధంగా అయితే టీచర్కి అప్పచెప్తారు, టీచర్కి ఏ విధంగా అయితే రాసి చూపిస్తారు, రాసి ఏ విధంగా కరెక్షన్ చేయించుకుంటారు, అలా ఉండాలి మనం. అలా కానీ ఉండగలిగితే చిన్నపిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకోండి. మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో అలా మీరు 10th క్లాస్లో, 7th క్లాస్లో, లేదా మీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా మీరు కష్టపడతారు ఆ విధంగా. కానీ ఎవరైతే రోజు ఇప్పుడు చూడండి 10th క్లాస్ పిల్లలు లాంటి వాళ్ళు అప్ టు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఎంతో ప్లానింగ్, ఒక సినిమా చూడకుండా, ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్లో చదువుకోవటం, మళ్ళీ ట్యూషన్లకు వెళ్ళటం, హోమ్ ట్యూషన్స్ అని ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే నేను ఇట్లా మీరేం ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకున్నటైన ఆ స్కూల్ పిల్లల యొక్క స్ట్రాటజీని ఫాలో అవ్వమంటున్నాను నేను. ఆ స్కూల్ పిల్లల యొక్క స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 సివిల్స్ వస్తుంది. ఈజియెస్ట్ అనమాట, ఇంక నాన్ సెన్స్ అనమాట. అట్లా ఫాలో చదవటం, రాయటం, కరెక్షన్ చేయించుకోవటం, ఈ మూడో చేయండి స్కూల్ పిల్లల్లాగా. ఎందుకు రాదో చూద్దాం, ఖచ్చితంగా వస్తుంది. సో ఎక్కువ మంది ఇవి చేయలేకపోతున్నారు కాబట్టి ఇందులో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దాదాపుగా 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఇలాంటివి చేయరనమాట. వాళ్ళు చదివితే రాయరు, రాస్తే టెస్ట్ సిరీస్ రాయరు, టెస్ట్ సిరీస్ రాస్తే కరెక్షన్స్ ఉండవు, క్లారిటీ ఉండదు, ఏం చదువుతున్నారో తెలియదు. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి రావట్లేదు. అంటే స్కూల్ పిల్లల స్ట్రాటజీ మీరు చూసుకోండి. వాళ్ళు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని, ఏ రోజు టాపిక్ ఆ రోజు నేర్చుకొని మరుసటి రోజు వెళ్ళి టీచర్కి అప్పచెప్పడం, రాసి చూపించడం, చూడకుండా రాయటం, ఇలాంటివి చేస్తుంటారు. ఇంటికి వచ్చి ఫేర్ కాపీ చేయటం, నోట్స్ని ఇవన్నీ చేస్తుంటారు. లైక్ ఏ స్కూల్ చిల్డ్రన్. సో యూ షుడ్ బి లైక్ ఏ స్కూల్ చిల్డ్రన్. అలాగని ఉంటే మీరు ఈ ప్రిపరేషన్ టైంలో ఈ 3 నెలల్లో అలాగని ఉంటే తెలంగాణ గ్రూప్ 1 సివిల్స్ మెయిన్స్ ఏదైనా రెండిట్లో ఏదైనా వస్తాయి. కొంతమందికి 2 కూడా వస్తాయి. మీరు కావాలంటే పేపర్లో చూడండి, సివిల్స్ గ్రూప్ 1లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, అదేవిధంగా సివిల్స్లోనూ మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి స్కూల్ పిల్లల్లాగా మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో మీరు సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీరు మొదలు పెట్టండి, చదవండి, రాయండి, కరెక్షన్ చేయించుకోండి. ఇంకెందుకు రాదో చూద్దాం గ్రూప్ 1. ఓకే, థ్యాంక్ యూ.